ఎలన్ మస్క్ ఒక కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నాడు. యుఎస్ ఎయిడ్ డబ్బులు ఎవరెవరికి వెళ్ళినాయి ఈ లెక్కలు చెప్తున్నాడు. న్యూయార్క్ టైమ్స్కి వెళ్ళినాయి, వ్యాపోకి వెళ్ళినాయి, గార్డియన్కి వెళ్ళినాయి, ఇండియా మీదన మోడీ మీదన వ్యతిరేకంగా వార్తలు రాసేటటువంటి బీబీసీకి వెళ్ళినాయి. ఇవన్నీ కూడా అయితే ఇవన్నీ బయట పెడుతున్నాడు. యుఎస్ ఎయిడ్ నుంచి డబ్బులు వెళ్తుంది అన్నటువంటిది ఆయా మీడియా సంస్థలు వాళ్ళే నిర్వహిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశాడు. రాబోయేటటువంటి రోజుల్లో అసలు వాస్తవం ప్రజలకి అర్థమయ్యేలా చేశాడు. కాకపోతే ఏకైక అంశం వల్ల సాధారణంగా ఒక ప్రభుత్వం మీడియా సంస్థలకు డబ్బులు ఇవ్వడం కామన్. ఇప్పుడు ఇవ్వట్లా చంద్రబాబు గారు, ఇంతకుముందు జగన్ ఇవ్వలేదా సంస్థలకి? అయితే దానికే ఆయా మీడియా సంస్థలు అంటే ఆ డబ్బులు ఎందుకు ఇస్తాయి? అడ్వర్టైజ్మెంట్ ఆర్ సపోర్టింగ్. దాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు నిజాయితీగా బాధ్యతగా ఉంటారన్నదే ఇక్కడ ప్రశ్న. ఉండరు. అదే అతను చెప్పదలుచుకుంది.